నా పేరు గుర్రం కొండమనాడండి. మాది గ్రామం జడదేవి, ఉరుగుమవాడ మండలం, నెల్లూరు జిల్లా. నిన్న మేము యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, మా గ్రామమైన గ్రామ పశుగ్రాసం సంబంధించిన మా కొండకి సర్వే నంబర్ 98లో 15 హెక్టార్లు అంటే అరౌండ్ 40 ఎకరాస్ గున్నం రెడ్డి సుజాత అనే వాళ్ళు మైనింగ్ కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు 2022లో అప్లై చేసుకున్నారు. ఆ అప్లై చేసినప్పుడు కానీ మా విలేజెస్ కానీ ఏమి తెలియదు, మా ఊర్లో జనాలకు తెలియదు, ప్రజలకు తెలియదు, కనీసం ఈ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారికి తెలియదు. ఆ టైంలో ఏం తెలియకుండా వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళే దొంగ సంతకాలు పెట్టుకొని మా ఈ విలేజ్లో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మైనింగ్ చేసుకోవచ్చు అని అప్పుడున్న ఎంఆర్ఓ గారు, అప్పుడున్న ఆర్ఐ గారు, ఈ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేబీ మా విలేజ్ విఆర్ఓ అప్పుడున్న ఎవరుంటారో వాళ్ళందరూ కలిపి ఆ మైనింగ్ వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళకి ఈ గ్రామస్తులకు విలేజ్ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు లెటర్ సబ్మిట్ చేసిండ్రు. వాళ్ళు ఎప్పుడెప్పుడో లెటర్ తెచ్చుకుని అప్రూవల్ తెచ్చుకుంటారంట మైనింగ్ చేసుకోవచ్చని. చేసుకున్నాక ఏమైందంటే వాళ్ళు చాప కింద లాగా అప్పటి నుంచి స్లోగా చేస్తా మధ్య సంవత్సరానికి 3-4 సార్లు ఒక 4-5 కార్లు వేసుకోవడం రావడం, కొండ మీద పోవడం, వాళ్ళకి నచ్చిన ఏదో సర్వేలు చేయడం, మిషనరీ తీసుకొని రావడము, డ్రిల్ చేసుకొని చెక్ చేసుకోవడము, ఈ మైనింగ్ ఎంతలో అవుతుందని చెక్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకునే వాళ్ళు మా గ్రామస్తులు భయభ్రాంతులు వాళ్ళు. వచ్చిన ప్రతిసారి మా గ్రామస్తులు అందరూ పోయి ఏకఖండంతో ముక్తఖండంతో మాకు వద్దు స్వామి మైనింగ్, మేమంతా బతికేది బరిలో కాసుకొని మేకలు కాసుకొని ఆ మైనింగ్ వీళ్ళు అప్రూవ్ ఇచ్చిన దాని పక్కనే 100 మీటర్లు 50 మీటర్ల దూరంలోనే పొలాలు ఉన్నాయి. తూర్పు చెన్నంపల్లికి వెళ్లే ప్రధాన రహదారి ఉంది 50 మీటర్ల దూరంలో. ఆ రహదారి పక్కన గంగమ్మ గుడి అని మేము పుట్టక ముందు, మా తరతరాలు పుట్టక ముందు, మా తాతలు ముత్తాతలు పుట్టక ముందు నుంచి ఆరాధించే గంగమ్మ గ్రామ దేవత. 10 మండలాలకు కానీ మా విలేజ్ సైడ్ పొంగలు పెట్టుకొని మా గ్రామాన్ని ఆగుద్దాము. దాని పక్కన గండిపాలెం డ్యామ్ నుంచి వచ్చే పిల్లాపేరు వాగు, గండిపాలెం డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు, దాని పక్కన ఆ వాగు పక్కనే గంగమ్మ గుడి పక్కనే రహదారి, ఆ రహదారి పక్కనే వీళ్ళు మైనింగ్ అప్రూవల్ ఇచ్చిన 50 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ మైనింగ్ చేసి ఇంత వీళ్ళు చెప్పి 45,000 టన్నులు సంవత్సరానికి తీసుకుంటా ఇంత చేసి ఆ వాగును పూర్తి చేయాలనుకుంటున్నారా, లేకుంటే గంగమ్మ గుడిని పడగొట్టాలనుకుంటున్నారా, లేదా మీరు మా పశువులు మా మేకలు కాసుకునే మా కొండంతా మీరు కొట్టుకొని పోవాలనుకుంటున్నారా? 2022 అప్రూవల్ వచ్చిందని ఇప్పుడు దాకా సైలెంట్ కూడా మళ్ళీ ఇప్పుడు లేవనెత్తింది రామేశ్వరం మేము తవ్వుతామని. సరే అని మాకంతా నోటీస్, ఇప్పుడు నిన్న మీటింగ్ నేను చెప్పారు జేసీ గారు, 31వ తేదీ మేము మీ గ్రామానికి నోటీసులు పంపించాం, మండల ఆఫీసులు ఇచ్చాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చామని చెప్పారు. మా గ్రామస్తులకి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ముందు రోజు సాయంత్రం 7 గంటలకు దండోర వేయించి అప్పటికప్పుడు తెల్లారి ప్రజాభిప్రాయ సభ పెట్టి బయట నుంచి కొందరు మనుషులు తెప్పించారు. కానీ మా గ్రామస్తులు ఎవరు వాళ్ళు మాట్లాడుతున్నా ఒప్పుకోలే. మా గ్రామస్తులు ఏకఖండంతో మాకు వద్దయ్యా స్వామి, మేము ఈ బరిలో కాసుకొని బతికే వాళ్ళము, గొర్రెలు కాసుకొని బతికే వాళ్ళము, మేకలు కాసుకొని బతికే వాళ్ళము, మా ఊరు మొత్తం మీద నీళ్ళు వచ్చే బోరు ఒకటే బోరు, గ్రామ బోరు అది. ఆ ఊరు ఒకరోజు కరెంట్ లేకుంటే నీళ్ళకి విలువలాడతాం. మీరు ఇన్ని లోతులు మీరు 350 మీటర్లు 400 మీటర్లు మేము మైనింగ్ చేస్తాము, గ్రావెల్ దవ్వుతామంటే ఆ పొలాలు ఏం చేయాలి? మాకు నీళ్ళు లేకుండా ఆడిపోయి రావాలి. గ్రామాలే అన్నిటికీ అభివృద్ధి, గ్రామాలు ఉండాలంటారు. గ్రామాల గురించి ప్రతి ఒక్కరు మా మండలం ఉరుగునపాడు మొత్తం మైనింగ్ భూతంతో చచ్చిపోతుంటారు జనాలు. ఏం చేసి బతకాలనుకుంటున్నారు? చంపండి, అందరిని చంపి గ్రామస్తులందరినీ అదే మైనింగ్ మీరు తీస్తారు గుంత, ఆ గుంతలో వేసి బూడ్చి మీరు మైనింగ్ చేసుకోండి. రోజుకి మాకు వచ్చి ఎమ్మెల్యే గారు ఇట్లా వచ్చిండ్రు మీరు ఏందని ఒక మాట ఈ రోజుకి అడిగింది లేదు. మా ఎమ్మెల్యే గారు చెప్తున్నా దండం పెట్టి, కాకర్ల సురేష్ సార్ దయచేసి మా గ్రామాన్ని కాపాడండి. మీరు చదువుకున్న వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చి ఇక్కడ ఏదో మీరు గ్రామాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. నేను దానికి అన్నిటి మద్దతు పలికాము. విద్యావంతుడు అమెరికాలో మంచి పెద్ద పొజిషన్లో జాబ్ చేయొచ్చిండు. ఇలాంటి వారు మాకు ఎమ్మెల్యేకి వస్తే మాకేదో డెవలప్ అవుద్ది, మేమేదో ఊర్లో ఉంటాం, వచ్చి 4 రోజులు ఉండిపోతాం, ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళం కూడా. తీరా చూసి మేము వచ్చేదానికి మేము మైనింగ్ చేస్తాం, మేము గుంతలు దిగుతాం, మేము కొండ చుట్టూ చూడండి 100 మీటర్ల దూరంలో ఉందండి మా కొండ. మా గ్రామానికి పొలాలు 50 మీటర్ల దూరంలో తూర్పు చెన్నపల్లి ప్రహదారి ఆనుకుని ఉంటుంది ఆ మైనింగ్ ఇచ్చింది. ఇన్ని పెట్టుకొని మైనింగ్ అప్పులు తెచ్చుకుని రేపు ప్రజాప్రాయ సేకరణ మేము నోటీస్ ఇచ్చామంటే నోటీస్ అనేది ఎవరికి అందలేదండి. ముందు రోజు 7 గంటలకు వేయించారు దండోరా. ఏ గ్రామస్తులకు అనేది నోటీస్ ఇవ్వలేదు, అక్నాలజ్మెంటే తీసుకోలేదు. దీని వెనక రాజకీయ నాయకులు ఉండరో, రాజకీయ బలం ఉందో మాకు తెలియదు. ఉన్న పెద్దవాళ్ళు కదా, మేమేం చేయలేము. అంతంత పెద్దవాళ్ళు వచ్చి పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద రాజకీయ నాయకులు వచ్చి సామాన్య రైతులు, సామాన్య ఊర్లో ఉండాలి, మేము ఏం చేయగలుగుతామండి? సాగడం తప్ప, దాన్ని అడుగుకోవడం తప్ప ఏం చేయలేము. కాకర్ల సురేష్ గారు, సార్ మీరు చదువుకున్న ఉద్యోగం చేసి చాలా బాగా డెవలప్ అయ్యి మీరు ఈ ఉదయగిరి నియోజకవర్గం సంబంధించిన ఉరుగునపాడు మండలం ఉంది సార్. మీరు ఉరుగునపాడు మండలం, ఈ ఉరుగునపాడు మండలంలో మాలాంటి వాళ్ళు చచ్చిపోతుంటే మీరు దానికైనా సొల్యూషన్ చేసి మా మైనింగ్ ఆపండి సార్. ఉరుగునపాడు పక్కన ఇంతకుముందు ఉరుగునపాడులోనే మైనింగ్ చేసిండ్రు. పాప మా గ్రామస్తులందరిలో ఒక ఆయనకి పేరైన హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు మాకు ఇంత నాలెడ్జ్ లేదు, మాకు తెలియదు. ఇప్పుడు దీని గురించి ఐడియా మాట్లాడుతుంటే తెలిసింది.
పాప ఆయనకి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళ నానా తిప్పలు పడి, వాళ్ళకి గుడుంది బడుంది దగ్గరలోనే, వాళ్ళ నానా తిప్పలు బట్టి ఏమేమో చేసి ఇంటింటికి సందాలు వేసుకొని కోట్లు పోయి పాపం స్టేలు తెచ్చుకున్నారు. మేము అంత ఆర్థికంగా ఉన్నవంతులు కూడా కదా మా ఊర్లో, మేము అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తెచ్చుకోవడానికి. దయచేసి కాకాల సురేష్ గారికి, జేసీ గారికి, కలెక్టర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి మా విన్నపం అండి. మాకు ఎలాంటి మైనింగ్ వద్దు సార్, మమ్మల్ని బతకనిండి మా ఊర్లలో. మైనింగ్ మినిస్టర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, అయ్యా స్వామి మీ దండం పెడతాం. కరోనాలో చూసినాం, టౌన్లలో ఉద్యోగాలు చేస్తుంటే ఉండలేక నీళ్లు తాగితే కరోనా వస్తుంది, ముట్టుకుంటే కరోనా వస్తుంది అంటే స్వచ్ఛంగా వచ్చి ప్రజలు గ్రామాల్లో బతికిండ్రు. మేము వచ్చి ఇప్పుడు బతకండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ మైనింగ్ పెట్టి మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారా? ఒకసారి గ్రామాల విలువ తెలిసింది కరోనా వలన. కొందరు ఇల్లు లేకపోతే రాకపోతే టౌన్లో చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వచ్చి ఇల్లులు బాగా చేపించుకొని కట్టుకొని ఊర్లో అందరూ ఉండి ఇప్పుడు మమ్మల్ని అందరిని చంపేసి మీరు మైనింగ్ చేసుకోండి. ఈ గ్రామంలో మొత్తం మీద పశుగ్రాసం మేకలు మీద ఆధారపడి కుటుంబాలు చాలా ఉన్నాయి. మొత్తం మీద ఒక 400 కుటుంబాలు ఈ పశుగ్రాసం మీద మేకలు గొర్రెలు మేకలతో బతుకుతారు. ప్లస్ మామూలుగా ఈ డొనేటర్లు పెట్టి పేల్చడం వల్ల ఈ బిల్డింగ్లన్నీ కూలిపోవడం కూడా జరిగే ప్రమాదం ఉంది. మీరు ఆ కొండ కొట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఆ నీళ్లు పిల్ల పేరు వాగులోకి పోయి కలుషితమయ్యి కొన్ని రోగాలు వచ్చేదానికి కూడా ఈ హెల్త్ ప్రకారంగా కళ్ళు ఇవన్నీ మసబారి విధంగా కూడా ఉంటుంది. ఇవన్నీ దయచేసి కాకర్ల సురేష్ గారు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మీరు అందరు దయచేసి కాకర్ల సురేష్ గారు మా గ్రామాన్ని వదిలిపెట్టి మీరు ఎక్కడైనా మైనింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా ఊరు ఆనుకొని 100 మీటర్ల దూరంలో ఉండే 98 సర్వే నెంబరు కొండ కోసం మైనింగ్ పెట్టుకునే అప్లికేషన్ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం జాయింట్ కలెక్టర్ దగ్గరకు వచ్చి మా గ్రామంలో కొండ దగ్గరే 98 సర్వే నెంబర్లో ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మేము అందరం గ్రామ ప్రజలందరం కూడా పోయి అక్కడ మా గోడు మా బాధలు అన్నీ చెప్పుకున్నాం. ఆయన అన్ని రికార్డు పరంగా వీడియో ఆడియో అన్నీ కూడా తీసుకున్నాడు. మీకు అనుమతి లేనిదే మేము వాళ్ళకి గ్రామ ప్రజల అనుమతి లేనిదే మేము అనుమతులు ఇవ్వము వాళ్ళకి క్వారీ అని చెప్పడం జరిగింది మా ఎదురుగా. జాయింట్ కలెక్టర్ గారు మీరు ఇంతమంది అబ్జెక్షన్ చెప్తున్నారు కాబట్టి దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పై అధికారులకు కూడా మేము చెప్తామని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు 6 సంవత్సరాల లీజ్ అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా ఒక సంవత్సరానికి 45,000 టన్నులు తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ 45,000 టన్నులు యావరేజ్ రేటు 70 కోట్లు వస్తుంది. 6 సంవత్సరాలు లెక్కేసుకుంటే దాదాపు 450-500 కోట్లు మా జరిదే గ్రామ సంపదని వాళ్ళు తోసుకొని పోయేదానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చినారు. అంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారమే అమౌంట్ ఎంత, ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అక్కడ జరగవు పనులు. అడుగు ఇస్తే 2 అడుగులుగా వాళ్ళు తీసుకునేది సంప్రదాయం. దాదాపుగా 1000 కోట్లు ఈ గ్రామం నుంచి వాళ్ళ సంపద తీసుకొని పోవాలని చెప్పి ప్లాన్ తోటి వచ్చారు. వాటంటికి మేము అబ్జెక్షన్ చెప్పడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామం అనేది కూడా అక్కడ క్వారీ అనేది వాళ్ళు పెడితే గ్రామం అనేది ఉండదు. గ్రామ ప్రజలందరూ కూడా జబ్బులు వచ్చి చనిపోతారు పొల్యూషన్ దెబ్బకి. అదే మేర తాగేదానికి కూడా నీళ్లు ఉండవు ఇక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో మేమందరం గ్రామం తీర్మానం ఒకటి చేసుకున్నాం. ప్రజలందరం కూడా ఏకదాటి మీద ఉన్నాం. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనుమతి ఇచ్చేదానికి ఒప్పుకోకూడదని అనుకున్నాం. అటువంటి అనుమతులు మీరు కావాలని చెప్పి మా గ్రామ ప్రజలందరినీ మీరు కాదని మీరు అనుమతులు ఇచ్చే పని అయితే మా గ్రామ ప్రజలందరినీ అంత ఇసుమిచ్చి చంపి మీరు వాళ్ళకి అనుమతులు ఇవ్వండి. అంతేగాని మా గొంతులో ప్రాణం ఉండగా మేము అక్కడ అనుమతులు ఇచ్చి అక్కడ పనులు ప్రారంభిస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. తల్లి పిల్లలు అందరం కూడా వచ్చి అక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం.